శరణాగతి అంటే చాలా అద్భుతమైన స్థితి అది. 900 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజుల వారు శ్రీరంగంలో శ్రీరంగధామేశ్వరి శ్రీరంగ స్వామిని ఒకే ఆసనంలో కూర్చోపెట్టి అర్చన చేస్తున్న రోజున ఆయన శరణాగతి గద్యము అని ఆసువుగా చెప్పడం జరిగింది. అందులో ఆ శరణాగతి ఎలాంటిదంటే అది కేవలం ఆయన కోసమో, ఆయన కుటుంబం కోసమో, లేకపోతే హిందువుల కోసమో, భారతీయుల కోసమో కాదు, కేవలం మానవాళి కోసం కూడా కాదు, సమస్త ప్రాణికోటి కోసం శరణాగతి వేడుకుంటూ ఆయన శరణాగతి గద్యాన్ని ఆసువుగా చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన విషయం. అంటే మన భారతీయ సంస్కృతి ఎలాంటిదంటే సర్వే జనా సుఖినో భవంతు అని ఎలా అంటామో అలాగా అందరి గురించి, సర్వజనుల గురించి, సర్వ ప్రాణికోటి గురించి ఆయన శరణాగతి కోరడం జరిగింది. ఈ శరణాగతిని మనం ఇన్ జనరల్గా ఇప్పుడు సమాజంలో ఎలా చెప్పుకుంటామంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనకి సర్జరీ ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేస్తాం, చక్కగా దానికి తగిన డబ్బులు కట్టేసి మనం ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాం. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా మనకి ఇంకేమి ఉండదు, మనం భగవద్ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాము. ఆ తర్వాత ఆయన సర్జరీ చేశాయని చేస్తూ ఉంటారు. ఇది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే మనం ఆ డాక్టర్కి శరణాగతి అయిపోయాం అన్నమాట ఇప్పుడు మనం కదా. అలాగ ఇదే శరణాగతి. మనం ఒక బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఆ బస్సు డ్రైవర్ గారు తీసుకెళ్తారు మనల్ని. ఆ రకంగా ఆయనకి మనం శరణాగతి అవుతాం. హాయిగా నిశ్చింతగా నిద్రపోవడము, పుస్తకం చదువుకుంటూ కూర్చోవడము, చక్కగా మన ఫోన్లో చూసుకుంటూ కూర్చోవడమో చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఈ రకంగా ఆ బస్సు డ్రైవర్కి శరణాగతి అయిపోతున్నాం మనం. ఆ బస్సు మన గమ్యం చేరే వరకు మనం నిశ్చింతగా ఉంటాం. ఈ నిశ్చింత అనేది శరణాగతిని కోరుకోవటం, పొందటం లాగా అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకటి చూస్తాం చూడండి, పురాణాల్లో భగవంతుడిని శరణు వేడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. భాగవతంలో గోవర్ధనోద్ధారణం చూస్తే అప్పుడు అసలు మితిలేని వర్షం, అసలు అంతులేని వర్షం అంటారు కదా, అలాంటి వర్షం పడుతున్నప్పుడు అక్కడున్న ప్రాణికోటి మొత్తం గోపీజనం, గోపకులు, తర్వాత అక్కడున్న గోవులు, ఇంకా సమస్త ప్రాణులు అందరూ కూడా అల్లాడిపోయి ఆ శ్రీకృష్ణుని మొరపెట్టుకుంటే, ఆయన శరణాగతిని వేడితే శరణాగతిని పొంది వాళ్ళందరూ రక్షింపబడ్డారు గోవర్ధనోద్ధరణం వల్ల. నిండు సభలో ఒక స్త్రీని అవమానకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆవిడ శ్రీకృష్ణుని శరణాగతి పెడుతుంది. మొదట్లో చాలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాసేపు దూషించటం అవన్నీ జరుగుతాయి. కానీ చిట్ట చివరికి ఆవిడ శరణాగతి పెడుతుంది. అప్పుడు భగవంతుడు ఆమెని ఆ విపత్తు నుండి కాపాడతాడు. ఇది అద్భుతమైన విషయం. శరణాగతిని పొందడం అనేది ప్రతి జీవికి చాలా అవసరం. ప్రహ్లాదుడు ఆశ్రమం, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆయన ఆశ్రమవాసి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ఆశ్రమంలో ఉన్నాడు. నారదుల వారి ఆశ్రమంలో ఉన్నాడు. నారదుల వారు ఆయనకి అష్టాక్షరి మంత్రం ఉపదేశం చేసి చక్కగా ఆయనకి పురాణ కథలు అవన్నీ వినిపిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ప్రతిరోజు ఆ లీలావతికి చక్కగా కథలు చెప్తూ మంచిగా ఆవిడ్ని చక్కగా చూసుకున్నాడు. శిశువుగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఆయన హరిని నమ్మి శరణాగతిని పొందాడు. ఈ రకంగా ఆయన తండ్రిని సైతం రక్షింపగలిగాడు. ఏ విధంగా అంటే భగవంతుని చేతిలో నరసింహావిర్భావం జరిగి భగవంతుని చేతిలోనే మరణం, అది కూడా ఒక అదృష్టమే. అంటే
సంతానం వల్ల కూడా ఆయన ఉద్ధరింపబడ్డాడు. శరణాగతి అంతటి గొప్ప విషయం. శరణాగతికి ముందుగా శ్రీ వైష్ణవులు ఒకటి ఆచరిస్తూ ఉంటారు. శరణాగతి అంటే ఒక మెడిసిన్ లాంటిది అనుకోండి. దానికి ముందుగా సమాశ్రయణం అంటారు. సమాశ్రయణం అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. శరణాగతికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. సమాశ్రయణం అంటే 5 ప్రధానమైనటువంటి ఆచరణలు ఉండాలి. ఏంటంటే తాపముద్ర అంటారు. 2 భుజాల మీద శంఖు చక్రాలని ముద్రించుకోవటం తాపముద్ర. దాసనామాన్ని పొందాలి. తర్వాత ఊర్ధ్వపుండ్రం, ఇలా స్వామివారి పాదాలు ధరిస్తారు నుదుటి మీద. పురుషులైతే ఇంకా 12 శరీర భాగం మీద 12 చోట్ల ధరిస్తారు ఆ నామాన్ని. ఇంకా మంత్రోపదేశం అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. తర్వాత ఆరాధనాక్రమం, నిత్యము ఆరాధన చేయాలి. భగవంతుణ్ణి అన్ని విధాలుగాను పూజించుకోవాలి నిష్ఠతో. ఇది ఈ సమాశ్రయణం అయ్యాక శరణాగతిని పొంది వాళ్ళు అలాగా జరామరణం అంటారు కదా, అంటే మరణము తర్వాత మళ్ళీ పుట్టుక అనేది లేకుండా చేసుకుంటారు. ఇది శరణాగతి పొందడం అంటే. భగవంతుని దగ్గర నుంచి ఒక గ్యారంటీని పొందటమే శరణాగతిని పొందటం. సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఇది చాలా పాపులర్ అయినటువంటి శరణ గీతి. ఈ 3 రత్నాలు అంటారు, 3 రత్నాలు అంటారు వీటిని. సంఘాన్ని శరణజొచ్చాలి. తర్వాత ధర్మం, సంఘంలో ఉండే ధర్మాన్ని. బుద్ధం అంటే బుద్ధి కలవాడు, బుద్ధిమంతుడు అవ్వాలి. ఇది ఈ రకమైనటువంటి శరణం అనే మాట మనం ఇలా వింటూ ఉంటాం. ఆచరణాత్మకమైనటువంటి శరణాగతి అది. ఆచరణం, వాళ్ళు 40 రోజులు ఒక దీక్ష తీసుకుని శరణాగతిని పొందుతూ ఉంటారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇది భగవంతుడిని మనం ప్రార్థించుకోవాల్సిన సమయం. ఇంకొకటి గజేంద్ర మోక్షంలో చెప్పడం మర్చిపోయాను. గజేంద్ర మోక్షం కూడా ఒక మంచి శరణాగతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథ. అంటే గజేంద్రుడు కూడా చాలాసేపు శాయశక్తులా పోరాడతాడు. తనను కాలు పట్టుకున్నటువంటి ఆ మొసలితో పోరాడి ఇంకా అప్పుడు శరణుజొచ్చితే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబు దాపల లక్ష్మీదేవితో పాచికలాడుతూ సరదాగా గడుపుతున్నటువంటి సమయంలో ఈ గజేంద్రుని యొక్క ఆర్తనాదాన్ని విని ఆయన లక్ష్మీదేవి యొక్క చేలాంచలం కూడా వదిలిపెట్టకుండా ఉన్నట్టుండి పరిగెట్టుకుంటూ రావటం, ఆ గజేంద్రుని రక్షించటం. ఆ తర్వాత ఆ మొసలికి కూడా మోక్షం కలిగేటట్టు చేయటం. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజానికి భగవంతుడికి ఎవ్వరి మీద కోపం అనేది ఉండదు, అందరినీ రక్షిస్తాడు. కానీ కోరుకుంటే, శరణాగతి కనుక కోరుకుంటే ముందస్తుగా వాళ్ళు లిస్టులో ఫస్ట్ ఉంటారనమాట. ఆ తర్వాత ఆయన్ని కోరుకోని వాళ్ళని కూడా ఆయన రక్షిస్తూనే ఉంటాడు. మరి హిరణ్యకశిపుణ్ణి రక్షించలేదా? మరి రావణాసురుణ్ణి ఆ రకంగా, అంటే రక్షించడం అంటే ఆయన చేతిలో మరణం కూడా ఒక రకమైన రక్షణే కదా. ఈ శరణాగతి అనేది చాలా విపులమైనటువంటి అంశం. మరొకసారి ఇంకా చాలా వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఇలా, నమస్కారం.